మీరు ప్రేమ సుధను బ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా తనివి తీరగా మన కరువు తీరగా మీరు నామ సుధను గ్రోలి మీరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి పరవశించి అనుభవించి అనుక్షణము మనుటయే బ్రహ్మానందం మనుటయే పరమానందం తనివి తీరగా మన కరువు తీరగా మీరు నామ సుధను గ్రోలి మీరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మేరు సాన్నిధ్యము చేరు మేరు సాన్నిధ్యము తనివి తీరగా మన కరువు తీరగా మీరు నామ సుధను గ్రోలి మీరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా అవతారుని బాబు मेरे पापा की अवतार मेरे पापा की रघुना तंद्री तनयुलनी गति विरचितिवी रघुना
తండ్రి తనయులని గతి విరచితివి అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనకి ఈరోజు హైదరాబాద్ నుంచి రామయ్య రాజు గారు వచ్చారు. వారి ద్వారా బాబా వారు ఏం చెప్పిస్తారో 10 నిమిషాల పాటు విందాం. ఆ తర్వాత మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దాం. ఇంకా మనకి ద్వార నాగేశ్వర గారు ఉన్నారు, మెహర్ బాబా గారు ఉన్నారు, రామచంద్ర గారు, వీరంతా కూడా మాట్లాడతారు. కాబట్టి మన సంకీర్తన కొంచెం స్పెషల్గా చాలా ఉద్దేశంతో కట్ చేస్తుంటాం. దయచేసి అందరూ సహకరించండి. జయబాబు. అవతార్ మెహర్ బాబాకి బాబా చాలా రోజులకి శ్రీకాకుళం వచ్చాం. మీ అందరూ ముఖాల విధాలు చూస్తుంటే ఆనందం, ఎంతో ఆనందంగా ఉంది. పొద్దుట మనం అక్కడ శ్వేతగిరిలో ఒక కథ చెప్పుకున్నాం దేశం మోదీ గారు. అంటే బాబా ఎన్నో కోణాల్లో వాళ్ళు వాడుకోవడం ఇలా దశలుగా ఉంటాయి. పొద్దుట చెప్పుకున్న కథ హనీమూన్ పీరియడ్ లాంటి ప్రేమికుడికి ఆకర్షించడం, దగ్గరికి పెట్టడం, పరీక్షలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆయన చేసిన మూర్తి గారు పొద్దుట కథలో నువ్వు ఇలా చేస్తేనే దేవుడు, అలా చేస్తేనే దేవుడు. ఫేజ్ 2 వచ్చేటప్పటికి చాలాసార్లు మండలి దగ్గర మనం నేర్చుకున్నాం. ఆయన ఆ నలుగురు కార్యక్రమం అనేది ఎంతో ఉధృతంగా ఉంటుంది అన్నారు. దానికి చక్కటి ఉదాహరణ కృష్ణ హరియర్ రాసిన ఒక స్టోరీ. అది ఆయన బాబా దగ్గర ఉండేవారు, చనిపోరాడుగానే వచ్చారు. ఆయన దగ్గరికి వస్తే డెహ్రాడూన్లో 53వ సంవత్సరం 1953 జూన్ నుంచి సెప్టెంబర్ దాకా బాబా డెహ్రాడూన్లో ఉన్నారు. మీరు వినే ఉంటారు. ఒక కుర్రాడు ఉండేవాడు, టీనేజ్ కుర్రాడు, ఈసా. చాలా అల్లరివాడు. అంటే వాడి తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు, కానీ మా ద్వారపాత్రలో పనిలో పెట్టుకున్నారు. తల్లి స్త్రీ మండలి పనిచేస్తుండేది, తండ్రి పురుష మండలి దగ్గర అన్ని సాయం చేస్తూ ఉంటారు. ఈ కుర్రాడు అంటే చాలా అభిమానం బాబా. చాలా అంటే ఒక యువరాజులో చూసుకునేవారు, దగ్గర కూర్చోబెట్టుకునేవారు, కౌంటర్ చెప్తూ ఉండేవారు. అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉండేది, మరీ ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు బాబా. అక్కడ పెద్ద బిల్డింగ్ అది బాబా తెలిసిన వాళ్ళది. అది మామిడి పళ్ళు ఉండేవి, ఎవరిని కోయొద్దు అన్నారు బాబా, పైని నేను పంచుతాను అని. కానీ కుర్రాడు రాయితో కొడుతూ కాయలు కొడుతూ కాయ తగిలితే జై బాబా, అవసరం బాబాకి జై అనేవాడు. పడలేదు అనుకోండి, బాబా నేను బూత్ తిట్టేవాడు బాబా పేరు మీద. ఇది విన్నారు. ఇలా చెప్పి పరుగులు వచ్చి నువ్వు వాడిని మరీ చొనవిస్తున్నావు బాబా, పరిస్థితి బాగాలేదు, వాడిని భరించలేవు. ఏమన్నాడు అని పిలిచి అడిగాడు. చెప్పాడు, పడితే ఎలా అంటున్నాను, పడకపోతే ఎలా అంటున్నాను. చాలా ఆనందించాడు బాబా అని. అక్కడ ఉన్న మండలిని మీరు 30 చెప్పారు నుంచి ఉంటున్నారు, డబుల్ డిగ్రీలు ఉన్నాయి ఈ ఎంఏలు. అది ఇన్నాళ్ళ నుంచి మీకు అర్థం కాని సత్యం వీడికి తెలిసింది. మంచి అయినా చెత్త అయినా ఏదైనా కూడా బాగా ఉండాలి. ఆ సింపుల్ దాన్ని వాడు అర్థం చేసుకున్నాడు. పడకపోయినా బాగానే, చెప్పడంలో కూడా బాగా ఉంటాడు అని. అంటే యాక్చువల్గా ఆయన ఏంటంటే వీళ్ళని కొంచెం ఆహారం తగ్గించడానికి ఆ కుర్రాన్ని వాడుకున్నాడని కృష్ణారాయణ రాస్తారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రం అయిపోయిందంటే నువ్వేం పని చేస్తావా అని అడిగారు బాబా. అడిగిన చదువుకోలేదు బాబా, నాకు ఒక కుర్చీలో ఉండి ఆఫీసర్ గారు లాంటి ఉద్యోగం ఉండాలి, కానీ పర్మిషన్ ఉండకూడదు అన్నాడు. మరి బాబా ఏదో సరదాగా తీసుకోవచ్చు కదా. కిషన్ సింగ్ ఆయన అక్కడే ఉండేవారు, మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ డెహ్రాడూన్ నగరంలో. ఆయన పిలిచి కిషన్ సింగ్ వీడికి మంచి ఉద్యోగం చూడు, రిక్వైర్మెంట్స్ కూడా చెప్పారు. ఎక్కడ దొరుకుతుంది ఉద్యోగం, అన్ని చోట్లకి తిరిగాడు. రోజు బాబా సతాయిస్తున్నారు కిషన్ సింగ్. ఏమైంది, నా మాట అంటే నీకు లెక్కలేదు, వాడి ఉద్యోగం చూడడం కూడా నీకు రాదా, మాత్రం చేయలేదా. చూశాడు విసిగిపోయాడు. చివరికి ఈయన ఒత్తిడి తట్టుకోలేక ఒక స్నేహితుడు పట్టుకున్న ఆ పరిస్థితి ఇలా ఉందా బాబా, ఆయన పెద్ద ఆఫీసర్, ఏదో ఒక ఉద్యోగం ఈడికి అని ఏదో మొత్తం మీద ఒప్పందం చేసుకున్నాడు ఆయన. సరే కుర్రాడితో అన్నాడు, రేపు 11 గంటలకు వెళ్ళి కావాలా, పలానా ఆయనకి పలానా ఆఫీసు అన్నాడు.
అయిపోయింది. బాబా దగ్గరికి వచ్చి అమ్మాయి బాబా వాడికి ఉద్యోగం ఇప్పించేశాను అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. మనాడు కుర్రాడిని బాబా పిలిచి ఎలా ఉందిరా ఉద్యోగం? నేను వెళ్ళలేదండి అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అంటే, నేను ఎలా వెళ్తాను ఆఫీస్కి, ఈయన వచ్చి ఆఫీసర్ పరిచయం చేసిన సీట్ అది చూపించాలి కదా, అందుకు నాకు అవమానంగా అనిపించింది మానేశానంటే బాబా కిషన్ సింగ్ చెడతిట్టారు. నిజమే కదా వాడు చెప్పింది, నువ్వు తీసుకెళ్ళి పరిచయం చేయాలి కదా అంటే ఈయన తల కొట్టుకుని మన్నాడు మళ్ళీ వీడిని తీసుకొని ఆఫీసర్ గారి దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫీసర్ బయట ఉన్నాడు, ఇంకో ఆఫీసర్తో మాట్లాడుతున్నాడు. రా కిషన్ సింగ్ అనేదో అనుకుంటే కుర్రాడు సరాసరి లోపలికి వెళ్ళిపోయి ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఎదురుకుండా కుర్చీలో కాలు మీద కాలేసుకోవచ్చు. ఈయన ఈ ఆఫీసర్తో మాట్లాడి లోపలికి వచ్చి చూస్తే కుర్రాడు ఈడెవరా అని అడిగాడు స్నేహితుడు. అదే నీకు ఉద్యోగం ఇస్తానన్నావు కదా అంటే ఆయన వచ్చారా ఉన్నాడా పెట్టాడు కిషన్ సింగ్. నువ్వు ఉన్నావు కానీ ఊరుకున్నావు కాదు, ఈ మేడపడుకుని బయటకు తింటద్దు ఏంటి ఆడు బిహేవియర్, నువ్వు నన్ను ఉద్యోగం అడగవు, నేను నీకు ఇవ్వకుండా ఉన్నా. వచ్చి వాడు కంప్లైంట్ చేశాడు. ఈసారి వీళ్ళిద్దరూ కలిపి నన్ను ఎంత అవమానం చేశారో తెలుసా బాబా ఆఫీస్లో, అసలు తట్టుకోలేకపోయాను. బాబా మళ్ళీ తిట్టాడు కిషన్ సింగ్. ఒక ఉద్యోగం చూడలేవరా నువ్వు అంటే కృష్ణనాయర్ గారు ఇదంతా రాస్తే ఇంకా నా పరిస్థితి ఎలా ఉందో చూడండి అని చెప్తారు. అంటే ఇంకోటి కూడా చెప్తాడు. డాక్టర్ డాన్కిన్ ఒకసారి బాబా దగ్గరికి వచ్చాడంటే కుర్రాడు పక్కనే ఉన్నాడు. బాబా పక్కనకి వచ్చి ఏదో చర్చించాడు. బాబా నువ్వు వెళ్ళి ఇంకా అన్నారు. వెళుతుంటే వెళ్ళి ఏదో గుర్తుకొచ్చి వెనక్కి వచ్చాడు. వచ్చి మళ్ళీ బాబాతో ఏదో మాట్లాడి వీడికి తీసుకున్న పక్క ఏదో నవ్వుతున్నాడు. బాబా ఆశ్చర్యంగా అడిగారు, నువ్వెందుకురా నవ్వుతున్నావా? బాబా అసలు వీళ్ళకి అసలు జ్ఞానం ఉందా? నువ్వు వెళ్ళు అన్నావు, వెళ్ళాలి కదా, మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుతాడేంటి ఈయన అన్నాడు. అంటే ఆ స్థాయిలో ఉండేది వీడు అవర్స్మెంట్ అని రాస్తారు కృష్ణ. ఇక ఈ కృష్ణనాయర్ పరిస్థితి ఏంటంటే ఓ రోజు తల్లి వచ్చింది, ఆ కుర్రాడు తల్లి వచ్చి ఒక 100 రూపాయలు జోదంలో పోగొట్టేసాడు. బాబా వీడు అలా పట్టుకోలేకపోతున్నాను, నేను ఏదో ఒకటి చేయాలి అంటే బాబా సరే నేను చూసుకుంటాను వెళ్ళమ్మా. కొన్ని వీడికి ఖాళీ లేకుండా ఏదో ఒకటి పెట్టండి, పనులు ప్యాకాడండి, వాడుకో, సినిమాకి తీసుకెళ్ళండి అంటే జోగం తప్ప ఏదైనా ఆయన 5-6 ఐటమ్స్ చెప్పారు. కృష్ణనాయర్ గారు తప్పు చెప్పారు. ఆయన బాగా రాస్తాడు, అందులో సినిమాకి తీసుకెళ్ళాలి, లోపల కూర్చోబెట్టాలి. ఈయన వెళ్ళాలి లేదు, ఈయన బయట ఆ 3 గంటల వరకు కూర్చోబెట్టాడు. మళ్ళీ కొన్నాళ్ళు దర్జాగా వచ్చినా తీసుకురావాలి. ఒక నేను కార్డ్స్ ఆడతాను అంటే కార్డ్స్ ఆడాలి. ఇంకా మా అవస్థ ఎలా ఉండేదంటే చాలా తీవ్రంగా ఉండేది అని చెప్తారు. అయితే ఇంతగా కిషన్ సింగ్ చెప్పినప్పుడు బాబా ఏమని చెప్తారంటే, వీడి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటే నీ ప్రవర్తన అంతకన్నా దారుణంగా ఉంది, గుర్తుపెట్టుకో. వాడి వల్ల కాదు, నీలో ఒక తక్కువ కులం వాడి మీద ఒక లోకువ భావం ఉంది, అది లోపల ఉంది, అందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు వాడిని గొప్పగా చూడమట్లేదు, ఒక సమానుడిగా చూడడం నేర్చుకో అని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మార్పులకి బాబా మా ద్వారా పనిచేస్తారు అని చెప్తారు. ఈ కుర్రాడు సరే అయిపోయింది, వదిలి వెళ్ళిపోతున్నారు, డెరాడు నాతో వచ్చేయాలి అన్నారు సరదాగా బాబా. అబ్బాయి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోమన్నారు, వాడి సొంతం పెళ్లి చేసుకుని వాడిని ఆనందపరుస్తాను అన్నాడు. అంటే అందులో ఇన్నోసెన్స్ ఉంది, మొక్కుతనం ఉంది, అందుకే బహుశా బాబాకి ఇష్టమైన. అయితే ఎందుకు నేను కావాలా నీకు పెళ్లి కావాలా అంటే మా అమ్మ నాన్న మాటే ముఖ్యం, వాళ్ళని ఆనందపరచడానికి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు నేను అడవులకు వెళ్ళిపోయి నీ భజనలు చేసుకుంటాను అన్నాడు. మరి పెళ్లి చేసుకుంటాను అలాంటి పనులు చేయకు, పెళ్ళం పెట్టడం చూసుకో అని బాబా నది. సరే పెళ్లి చేసుకో, నేను ఎక్కడ వెళ్ళిందో పిలుస్తాను, అదే మహాబలేశ్వర వెళ్ళిందో పిలుస్తాను రా అని చెప్పారు. అయితే బాగానే ఉంది బాబా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలిచారు అబ్బాయి మహాబలేశ్వర. ఈసారి బావుజీ వంతు వచ్చింది. మళ్ళీ ఇదే రాగానే చెప్పారు, వీడు నాకు అత్యంత ఆత్మీయుడు, ఒక పువ్వులు చూసుకున్నట్టు మీరు చూసుకోవాలి, యువరాజులాగా వాడికి పక్కన అయ్యారు, జాగ్రత్తగా చూసుకోవాలి, వాడికి అన్ని చూసుకోవాలి, భోజనం దగ్గర కొట్టించాలి, ప్లేట్లు కడగాలి, ఇవన్నీ చేసేవాడు బాబుజీ. సేమ్ ఇందాక చెప్పినట్లే ఆయన సహనానికే అని కృష్ణజీ చెప్తాడు, నా బాబుజీ మా పరిస్థితి ఎలా ఉండేదని నగలు పగిలిపోతాయన్నంత కసి కోపం తట్టుకోలేక వాడి బిహేవియర్. బాబుజీ ఒకసారి వచ్చి శ్రీమండల్ క్వార్టర్స్ నుంచి ఫుడ్ వచ్చేది వీడికి పెట్టేవాడు. వీళ్ళందరూ కలిసి మరి బయటకు భోజనంకి వెళ్ళాలి, అంటే భోజనం ఉండేది కదా బాబుజీ గారు, వీడు తింటేనే ఆయన వెళ్ళాలి.
వీడు ఒక్కొక్క మెతుకు తింటా ఉండేవాడు. ఆయన తట్టుకోలేక బతిమాలేవాడు. ఒరే బాబు, నేను భోజనానికి వెళ్ళాలరా, లేదా భోజనం ఉండదురా కొంచెం తిన్నాను అంటే, నువ్వు భోజనం తినడానికి వచ్చావా బాబా ఆజ్ఞను పాటించడానికి వచ్చావా అని అడిగేవాడు. ఆయన ఇంకా ఏమనలేక అలా కూర్చునేవాడు. ఇన్ని హింసలు పెట్టిన తర్వాత అప్పుడు బాబా వీళ్ళు పిలిచి చెప్తారు. అదే కారణం ఏంటంటే లోపల ఆ తక్కువ భావాన్ని ఆ అబ్బాయిని ఉపయోగించుకున్నాడు. ఇది ఇంకా మండలి మన కోకుల స్టోరీలో ఒక్కొక్కసారి ఆ కథలు చదువుతూ అమ్మ మండలిలో మనం లేవుగా బాబు చాలా ఆనందం. బాబా మీద చాలా కోపం ఉంది. రాజు గారు చదివేస్తుంటే కొన్ని చాప్టర్స్ దగ్గర వచ్చేటప్పటికి బాబా మీద కోపం వస్తుంది. యాక్చువల్గా మండలి మీద జాలి వస్తుంది. అయ్యి బాబా ఇలాంటి జీవితాలా అని. అయితే అల్టిమేట్గా ఆయన ఏం చూస్తారు అన్నది అడ్వాన్స్డ్ స్టేజ్ నాకు నచ్చిన ఇంకొక కథ అండి. అది చెప్పి ముగిస్తాను. గుస్తాఖీ స్టోరీ చాలా సూక్ష్మం ఉంటుంది ఆ కథలో. బాబూజీ కొత్తగా వచ్చిన రోజులు ఆయన ట్రైనింగ్ పీరియడ్ కింద లెక్క. గుస్తాఖీ మన అందరికీ తెలుసు. సద్గురువుల దగ్గర పనిచేశాడు. అదే బాబా దగ్గర ఉన్నారు, సిటీ సాయి బాబా దగ్గర ఉన్నారు. బాబాకి అత్యంత ఆప్తుడు. మాట్లాడొద్దన్నారు బాబా, మౌనంలోనే ఉండేవాడు, సైకిల్తో చెప్పేవాడు. ఆయన ఫోటో కూడా చూస్తుంటారు, చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు. పెద్ద ఆయన చాలా. ఆయన అంటే చాలా ఇష్టం. బాబా దగ్గరే కూర్చోబెట్టుకునేవారు. ఎప్పుడు సరదాగా కూడా ఉండేది. ఆయన అంటే ఒక శాంతి ఏదో ఉండేది బాగా. ఆయన యూనివర్సిటీ లోపల ఈ ఉండేది. పుస్తకాలకి డ్రీమ్స్ వచ్చేయాడు, కళలు. ఆ కళలు చెప్పించుకునేవారు బాబా. చాలా వైడ్గా ఉండేది ఆయన చెప్పేది. పుస్తకాలు చెప్పు చెప్పు అంటుంటే ఆయన ఇలా జరిగింది బాబా, కళలో ఇలా జరిగిందని కళ్ళు తిప్పుకుంటా చెప్తుంటే పొంగిపోతా బాబా కూడా ఇంకా చెప్పు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంకా చెప్పు. నెక్స్ట్ ఏంటంటే ఈ బాబా ఇంట్రెస్ట్ చూసి ఆయన కల్పించి కూడా చెప్పేసేవాడు కథలో. అంటే బాబా పొంగిపోతాడు. అలా కూర్చున్నట్టు బాబుజీకి ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జాబ్ అది. మధ్యాహ్నం కుర్రాడు 11 12 ఈ ఉత్తరాలన్నీ పట్టుకెళ్ళి అహ్మద్నగర్లో ఇవ్వాలి. ఒక టైం లిమిట్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ ఉత్తరం రాయమన్నారు బాబుజీ. ఆయన కింద డెస్క్లు ఉండేవి కదా ఆ రోజులు, దాని మీద కూర్చొని రాస్తున్నాడు. చాలా సిన్సియర్ బాబుజీ. బాబా ఏం చెప్తారు చేస్తున్నాడు. ఈ లోపల వస్తాకి వచ్చాడు. కూర్చోబెట్టుకుని కథలన్నీ చెప్పరా చెప్పని పక్కన కూర్చోబెట్టి ఒక స్వీట్ బాక్స్ ఉంది, తిను వస్తాకి అన్నారు. అంటే ఆయన అలాగే అన్నాడు. ఈ లోపల క్లాప్స్ కొట్టారు. బాబుజీ ఆ పక్క గదిలో ఉన్నాడు, రమ్మన్న వచ్చారు, పడుకుని వచ్చారు. ఒక ప్లేట్ ఏమన్నా తెద్దు పాపం, వీళ్ళు స్వీట్లు తినాలి అని వెళ్ళి ప్లేట్ తెచ్చిచ్చారు. అన్ని సర్దుకుని తింటున్నారు. ఆ ఉత్తరం సంగతి ఏమైంది, వెళ్ళిపోతాడు, తొందరగా వెళ్ళి అది పూర్తి చేయాలి. మళ్ళీ అక్కడ కూర్చున్నాడు, 2 లైన్లు రాశారు. మళ్ళీ క్లాస్. వీడు కొంచెం కింద పడిపోయి చీమలు అయి పడతాయి, తుడిసే అమ్మా బాబుజీ అన్నారు. తుడిచాడు. వీళ్ళు మళ్ళీ ఆ ఉత్తరం సంగతి చూడదే లేట్ అవుతుంది కదా అన్నాడు. మళ్ళీ పడుకుని వెళ్ళాడు. మళ్ళీ క్లాస్. దీనికి ఇప్పుడే కదా కూర్చున్నాను, మళ్ళీ పిలుస్తాడు. ఒక మంచినీళ్ళు కావాలంటాడు, దాని నుంచి ఇలాగ అంటాడు, మంచినీళ్ళు తెచ్చిపెడదు పరిగెట్టుకునేది. అప్పుడు ఆయన కోపం వచ్చేస్తాడు. ఈ ముసలోడు ఖచ్చితంగా తినమైనవాడు కాదు, ఎందుకంటే మిగిలిన మాటలు ఆయన ఎదురుకున్నారు, కూర్చొని ఖాళీగా ఉన్నాడు. ఆయనకి పని చెప్పట్లేదు, ఈయనకి అసలు పని చెప్పట్లేదు, స్వీట్లు తినమాట. ఆయనకు ఉక్రోషం వచ్చేసింది. బాబా ఎలాగ నన్ను హింసిస్తున్నాడు, ఈయన కావాలని చేస్తున్నాడు, కింద పడేసి నన్ను ఆడించడానికి అని మనసులో. మూడోసారి వచ్చి వెళుతుంటే ఏంటి ఉత్తరం కూర్చేయండి, ఎమర్జెన్సీ అని చెప్పాను కదా అంటే సార్ ఉంటుంది. ఆయనకి ఏంటి ఎలా కనబడుతున్నాను బాబా, నువ్వేమో 2 నిమిషాలుగా 2 లైన్లు రాయకుండానే రమ్మంటావు. వీడున్నాడు చూడు, పని మాట లేకుండా ఇక్కడ కూర్చొని స్వీట్లు తింటా, ఇలా రమ్మని మంచి నీళ్ళని నన్ను ఇస్తే ఏం పని ఉంది వీడికి అన్నాడు. అప్పుడు బాబాకి వచ్చింది, ఏం పని ఉందంటావా, నువ్వు ఏం పని చేస్తున్నాడో నీకేమన్నా తెలుసా వాడు అని అద్భుతంగా చెప్తాడు. అందులో బాబా వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా, నన్ను ఆనందపరచడం. వాడు మామూలు అనుకుంటున్నా, నేను స్వీట్లు తినరా అన్నప్పుడు వాడి వేరే ఉద్దేశం ఏమో నా కళలో చూస్తాడు. బాబాకి నేను స్వీట్లు తింటే ఇష్టం అని ఆ డబ్బా తీసుకున్నాడు. నిన్ను పిలుస్తున్నప్పుడు వాడు ఎంత అలా అతుక్కుపోయి అన్నాడంటే నా హృదయానికి, ఓహో బాబుజీని పిలిస్తే బాబాకి ఆనందం కలుగుతుంది, ఏదో పని చెప్పాలి అన్నాడు. వాడు హృదయం గ్రహించింది. అంతే నీళ్ళేం కోపం లేదు, అది కింద పడేయడం, మంచినీళ్ళు అడగడం నా ఆనందం కోసం చేశాడు. వాడు ఏ స్థాయిలో ఉన్నాడంటే బాబా చెప్తారంటే ప్రతిదీ బాబా
క్షణాన ఏది ఆనందం కలుగుతుందో, అంటే ఒక ప్రేమికుడు స్థాయి అలాంటిదని మనం ఊహించడం, ఆ స్థాయికి వెళ్ళిపోతాం మనం. ఆ బాబా పొట్టు నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు మన సమస్యలు వస్తుంటే ఏం చేయాలో తెలియదు. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోతే ఆయన ఆ క్షణాన్ని చెప్తూ ఉంటాడు మనకి ఆ గైడెన్స్, ఆ బంధం అంత ఉన్నత స్థాయిలో ఆయన ఉన్నాడని చెప్తూ చాలా ఈయన అంటారు, వర్క్ అంటే ఏమిటో తెలుసా, పని అంటేనే నువ్వు చేసే పని. నిజం, నా నిశ్చయంగా నువ్వు చాలా ఒబీడియన్స్తో చేస్తున్నావు, 100% ఉస్తాద్ కూడా అదే చేస్తున్నాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వాడు కేవలం నా ఆనందం కోసమే పని చేస్తున్నాడు, నువ్వు అది మిస్ అయ్యావు. నా దృష్టిలో నా పని అంటే నా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే పనే అని చెప్తూ అంటారు. ఎలాంటి విషయం అంటే వాడికి రాగానే నేను బాబుజీకి స్వీట్స్ ఇయ్యి అన్నాను అనుకో, వాడు ఎంత ఆనందపడిపోతాడు. ఎందుకంటే నీకు స్వీట్స్ ఇస్తే నేను ఆ పరమానందపడుతానని వాడికి తెలుసు. అలా కాకుండా గుస్తాజీ పాపం బాబుజీ రిసీవ్ చేస్తున్నాడు, ఈయన ప్రభు మనం అడగద్దులే నీళ్ళు అనుకున్నాడు అనుకో, పోయింది బాబు. నా ఆనందాన్ని వదిలేసి బాబుజీ ఆనందాన్ని చూశాడు ఎప్పుడైతే నన్ను వదిలేసినట్టే లెక్క. అంటే ఏంటి, అలా మనం బయట నుంచి ఎక్కువ ఆలోచిస్తాం కదా, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు అని బాబా చెప్తారు అన్నమాట. కానీ ఇక్కడి నుంచి అలా గుర్తుపెట్టుకో, అంటే ఇంకా ట్రైనింగ్ పీరియడ్కే బాబా ఇచ్చలేదు. పని అంటే నేను చెప్పింది చేసేయడం కాదు, అంతకంటా కూడా నాకు ఏది ఆనందం కలుగుతుందో అది అర్థం చేసుకునే స్థాయికి నువ్వు వచ్చి ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తారు. ఈ మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనకి కూడా అందుకని మీతో పంచుకోవడం జరిగింది. జై గోపాల్. జయబాబు సార్ చాలా చక్కని సంఘటనలు మాకు తెలియజేశారు జయబాబు. అలాగే ఈసా కోసం చెప్పినప్పుడు ఈసాకి గ్యాదర్ అని చెప్పి మనం మెహరాబాద్లో ఆ యాంఫీ థియేటర్లో ఒక నాటికి కూడా శ్రీకాకుళం ప్రాంతం తరఫున వేడి జరిగిస్తారు. ఈసారి గ్యాదర్ అని చెప్పి నాయక అది ఆ అవకాశం శ్రీకాకుళం చంద్రుడు బాగా ఇచ్చారు. ఆ ఈశా పాత్ర కుమారుని కొడుకు హరీష్ వేశాడు ఆ రోజుల్లో, అప్పట్లో. అది ఇప్పుడు మీరు చెప్పగానే అది నాకు ఆ మధ్యలో మిగిలింది సార్. జయబాబా ధన్యవాదాలు. ఇప్పుడు హరీష్ సంగీతం చేస్తారు, తర్వాత మెహబాబా గారు వారి యొక్క పాప విశేషాలు తెలియజేస్తారు. జయబాబా. పతిత భావన మృదు పద కమలం, పతిత భావన మృదు పద కమలం, పరమ కృపాకర నయన కమలం, అమలం విమలం ఆముఖ కమలం, అమలం విమలం ఆముఖ కమలం, శ్రీకరా
मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय అని విజయ బాబా. నేను ఈ సెంటర్కి మూడోసారి అనుకుంటూ రావడం. ఒకసారి ఏదో శ్రావస్ కార్యక్రమం వచ్చాను, ఒకసారి ఉత్తరాంధ్రలో వచ్చాను. ఇది మూడోసారి వచ్చిన ప్రతిసారి కూడా అభివృద్ధి చేస్తున్నాను. అన్ని రకాల అర్హతలు, మెచ్యూర్డ్ వెల్ సఫిషియంట్ ఆర్గనైజ్డ్ సెంటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంకితమైన భగవంతుడి భక్తికి అంకితమైనగా ఉండే వాలంటీర్లు ఉన్న సెంటర్గా నేను దీన్ని భావిస్తున్నా. ఇవన్నీ చాలా సెంటర్లో ఉంటాయి కానీ వాళ్ళకంటే ఈ సెంటర్ కొంచెం ఒక స్టెప్ ముందుందేమో, ఎప్పటి నుంచో మేలుకునే అవతారాన్ని సేవలో ఆయన కొమ్మ పట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి అది ఎందుకు వచ్చిందో ఆ ఫీలింగ్ అయితే నాకైతే తెలియదు, కానీ నాకైతే వరకు అది అనిపిస్తుంది. మరి ఇన్ని అర్హతలు ఉన్న మీరు ఇంకొన్ని అర్హతలు కూడా సంపాదించుకోవాలనేది నా కోరిక. ఇంకా రమణరాజు గారు చెప్పారు, గుస్తాజీ కానీ లేకపోతే బాబు కానీ చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ బాబాకి ఇంకా ఇష్టమైన పని ఏముంది, అది ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయాల్సిన పని కానీ, బాబా ఆయనకి ఇష్టమైన పని చేసేవాడిని ఎట్లా చూసుకుంటారనే ఆలోచన కానీ మనందరికీ రావాలి. అట్లా రావాలి అంటే మీరు కొంచెం బాధ్యత తీసుకోవాలి. ఈ ఏరియాలో ఉన్న సెంటర్లో కార్యక్రమాలు కానీ, నిర్వహణ పద్ధతులు కానీ ఏది ఉన్నా సరే మీరు కూడా కొంత భాగస్వాములే వారికి సరైన సలహాలు సంప్రదింపులు ఇస్తూ, సపోజ్ వాళ్ళ సారిపడ్డ అక్కడ జరుగుతుంటే వాలంటీర్స్ కావాలా, మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అని అట్లాంటి మాట్లాడటం కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఎప్పుడు చెప్పరు. మీరు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే, మీ శక్తికి మించి వెళ్తున్నారా, శక్తిలో వెళ్తున్నారా, ఇది అవసరం అనుకుంటే అందరం కలిసి చేసి దాన్ని పూర్తి చేయడం ఒక పని, అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఇంతవరకు చేసి ఇంకో స్టెప్ ఇంకోటి వెళ్దాం అనే ఒక బాధ్యత తీసుకుని చెప్పడం. ఒకసారి ఎవరి మీద పెత్తనం చేయడం కాదు, మన కొడుకే పెత్తనం చేస్తే మన మాట ఏంటో, వాళ్ళు ఎవరి మీద ఎవరి మాట వింటాడు. కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే మెచ్యూర్డ్ పర్సన్స్గా, మెచ్యూర్డ్ సెంటర్స్గా ఈ ఏరియాలో మీరు కానీ విజయనగరం కానీ 2-3 సెంటర్స్ ఉన్నాయి. మీరందరూ చక్కగా ఒక ఫామ్ అయ్యి చక్కగా నీట్గా అందరికీ కనుక బాబా కార్యక్రమాలు బాబా ఇష్టమైన రీతిలో ఎటువంటి విభేదాలు అలమరికలు లేకుండా చక్కగా చేయగలిగే బాధ్యత తీసుకుంటే ఉంటుంది అనేది వరకు నా సలహా. ఎందుకంటే బాబా నాకు తెలిసిన వరకు ఆయన కార్యక్రమం ఎవరు ఎట్లా ఏం చేయాలో ఆయనే డిసైడ్ చేసుకుంటారు. మనం ఏదో ఇది మనం చేద్దాం, ఇది మనం వద్దు అనుకుంటే ఆయన ఏమి ఇది లేదు. నీకు అర్హత ఉంది అంటేనే, ఏదో నువ్వు టైం వచ్చింది అనుకుంటేనే ఆ బాధ్యత ఇస్తాడు. అంతే తప్ప వేరే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అనుగ్రహం లేకుండా మనం ఇంకా మీటింగ్లో చెప్పుకుంటాం, ఇంతమంది ఉన్నారు ఊళ్ళో, ఇక్కడికి వచ్చే అర్హత ఇంతమందికి మాత్రమే ఉంది కాబట్టి మనం రాగలిగాం, ఇంకా అర్హత రాలేదు, వస్తుంది, ఆయన ఎప్పుడైనా ఇస్తారు అని మనం చెప్పుకుంటాం. నాగేశ్వరరావు చెప్పింది మేనిఫెస్టేషన్ టైం వచ్చేటికి ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే, ఆయన గొడుగు కిందకి రావాల్సిందే, ఆయన మాటలు పాటించాల్సిందే, ఆయన తత్వం మన బొడకి ఎక్కించుకోవాల్సిందే, అట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్తారు. మరి ఎన్ని అవగాహనలో పెట్టుకున్నాం మనం, ఉన్న కొద్దికి ఇంకొక స్టెప్ వెళ్తూ బాబాకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన కొమ్ముని కనుక మనం గట్టిగా పట్టుకుని ఆయన భావాన్ని తత్వాన్ని మనం మనసులో పెట్టుకుని దాని ప్రకారం మనం ప్రవర్తిస్తే తప్పకుండా ఏదైతే మానవ జన్మకి అవసరమో, ఏదైతే మనం నెక్స్ట్ జన్మకి వెళ్ళడానికి కానీ మనకి ఏదైతే అవసరమని మనం భావిస్తామో అది ఖచ్చితంగా మనకి కలగజేస్తారు. ఎన్నో పరీక్షలు పొద్దున కూడా చెప్పారు, నాకు గడ్డం వేస్తుంటే ఆయన గడ్డం ఆపేస్తే నాకు వస్తుంది, అది ఎన్నో చెప్పారు. నా వరకు నేను కూడా చెప్తున్నాను, ఎన్నో పరీక్షలు నాకు తెలియక స్వీట్లు పరిస్థితి నాలాగా రావు స్వీట్, అప్పుడే నువ్వు దేవుడివి అందుకు రోజులు కొన్ని వందలు ఉన్నాయి మా చిన్నతనం నుంచి. నాతో అయిపోయి నా తర్వాత ఎవరికి రాకూడదు అనుకున్న రోజులు ఉన్నాయి.
చెప్పలేని పరిస్థితులు అట్లాంటి ఎన్ని పరీక్షలు మనకి మనం పెట్టుకున్నాము అని నేను చెప్తున్నాను ఓపిక నేను చెప్తున్నాను లేదు తెలియదు కానీ అట్లా ప్రతి చిన్న ఇష్యూలో కూడా ఆయనకి మనం పరీక్ష పెడుతున్నాం, మనకి ఆయన కాదు పరీక్ష, ఆయనకే మనం పరీక్ష పెడుతున్నాం. మరి ఆయన సర్వాంతర్యామి అంత ఓపిక ఉన్న వ్యక్తి కాబట్టి మనల్ని భరిస్తున్నాడు. ఆయన మనల్ని భరిస్తూ మనకి దావ చూపిస్తూ అరే నువ్వు ఇంకా తప్పుగా ఉన్నా సరిగ్గా ఉండు అని మనకి మాటలు చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని అటువంటి శక్తిని మనం వదులుకోకుండా ఆయన కొంగ పట్టుకుని ఉండాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా ఉంది. నేను మటుకు ఈ సెంటర్కి ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీ వాలంటీర్స్ కానీ మీరు కానీ అందరూ ఒక ఉత్తేజకరమైన ఆహ్లాదకరమైన అనుబంధకరమైన వాతావరణాన్ని బాబా సెంటర్ల మధ్య ఈ ఏరియాలో నెలకొల్పడానికి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మీకు అర్హతలు ఉన్నాయి. ఇక మీకు ఏది కావాల్సి వచ్చినా పై ఎత్తున కానీ ఏ రోజైనా ఆంధ్ర సెంటర్ టీం మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. మీరు పిలిస్తే పరిగెత్తుకు వస్తుంది. ఆ కన్సర్న్ ప్రాబ్లంకి సంబంధించిన వ్యక్తిని తీసుకుని మరి మీ దగ్గరికి వచ్చి ఆ విషయంలో మీకు తోడ్పడుతున్నంతలో ఎటువంటి సందేహం లేదు. బాబావారి తరఫున మనందరం కూడా ఆయన కనుక ఆయనకి ఇష్టమైన చిన్న పని చేస్తూ ఆయనకు అవసరమైన పని చిన్న చేస్తూ ఆయన జ్ఞాపకార్థిని కనుక మనం చేయగలిగితే ఇక మన జన్మకి ఇంకా వేరే సార్థకత ఉండదు. అందుకని దయచేసి అందరూ కూడా ఆయన మార్గంలో ఇంకా గట్టిగా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ అందరూ నడవాలని, ఆ శక్తి మన అందరికీ కూడా భగవంతుడు ఇవ్వాలని మీ సెంటర్కి కొంచెం ఎక్కువ కోరుకుంటే సరే తీసుకుని చేయబాగా. సార్ బాబా గారు నెహ్రూ బాబా గారు మనకి బాబా పేరు పెట్టుకున్న సెక్రటరీ గారు మనకి బాబా అందించారు. మనకి ఆయన 3 సార్లు శ్రీకాకుళం కేంద్రం వచ్చారు. 2 సార్లు ఆయన మెహర్ బాబాగా మన కేంద్రానికి వచ్చారు. 3వసారి ఆంధ్ర సెంటర్ కార్యదర్శిగా ఈసారి మన కేంద్రంలో ఆయన అడుగుతున్నారు. దానికి సార్ అలాగే మీరు అన్నట్టు బాబా మా కేంద్రానికి మరింత శక్తినిచ్చి ఈ కేంద్రం ద్వారా మీ అందరి ద్వారా సహాయ సహకారాలు ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఆయనే ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అవతార మెహర్ బాబాకి చెప్పి ధన్యవాదాలు సార్. సార్ ప్రయత్నం మనం చేస్తాం సార్. ఆయన తప్పకుండా ఆయన సహకారం ఇస్తున్నారు. మనం ఒక అడుగేస్తే బాబా 10 అడుగులు వేస్తారని చెప్పాడు. అయితే మనం ఆయన కొంగు పట్టుకోలేదండి. ఆయనే మన కొంగు పట్టుకొని మనల్ని పట్టుకోవాలి. ఆయన జరుపుకోకుండా మనం అనుకుంటాం మనం పట్టుకున్నామేమో అంటే పెద్దలు మీ ముందు నేను చెప్పేవాళ్ళున్నారు. ఆయన పట్టుకోబట్టి మీరు అన్నారు కదా శ్రీకాకుళంలో ఎంతమంది ఉండగా ఇక్కడ మనం ఒక 50 మంది మాత్రమే ఉన్నామంటే ఆయన పట్టుకొని మనల్ని ఇక్కడ రప్పించాడు. అంతేకాని మన మాట మనం ఇక్కడ రావద్దని మన ఆధారంగా అభిప్రాయం. అవతార మెహర్ బాబా అర్పించి సంకీర్తన తర్వాత మన తోట నాగేశ్వర గారి ద్వారా బాబా వాసన చేస్తున్నాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా తీసే చిరునగముల స్వామి చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగముల స్వామి చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగముల స్వామి చింతవలదంటాడు. మెహర్ మెహర్ అనుకుంటూ మురిసి పొమ్మంటాడు స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహర్ మెహర్ అనుకుంటూ మురిసి పొమ్మంటాడు స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు. శూన్యమున చింతలకు తావులేదంటాడు. శూన్యమున చింతలకు తావులేదంటాడు. చిరునగముల స్వామి చింతవలదంటాడు.
చింత చింతైతే మంచిదని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనని మరువని చింత సార్థకము అంటాడు. తనని మరువని చింత సార్థకము అంటాడు. చిరునగముల స్వామి చింత వలదంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు. ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. మెహర్షి గీతాలు సత్యమని అంటాడు. మెహర్షి గీతాలు సత్యమని అంటాడు. చిరునగముల స్వామి చింతమలదంటాడు. ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. అవతార్ మెహర్ బాబా की जय. కలవు కలవను వారి కలల నీడెచ్చగా హృదయాన నిలిచింది నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడెచ్చగా హృదయాన నిలిచింది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో కమ్మనను అనుభూతి కానుగా గణిస్తుంది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో
గీతాలు రాసింది నీ ప్రేమ పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగగనే ఇచ్చింది నీ ప్రేమ పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగగనే ఇచ్చింది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలము కలవను వారి కలలని రేచగా హృదయాన నిలిచింది నీ ప్రేమ కలము కలవను వారి కలలని రేచగా హృదయాన నిలిచింది నీ ప్రేమ కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తుంది నీ ప్రేమ కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తుంది నీ ప్రేమ 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 నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబాకి చివరిగా మన సోదరులు తోట నాగేశ్వరరావు గారు, ఆయన శ్రీకాకుళం కేంద్రానికి సంబంధించిన వారే. ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ శంకుస్థాపన జరిగే సమయంలో ఆ తర్వాత కూడా చరణాలు పద్మనాభం గారు వారి ఫ్యామిలీ అంతా చెప్పడం జరిగింది. చిన్నబాబు గారిని పిలుచుకుంటూ ఉంటాం ఆయనకి. కాబట్టి వారి ద్వారా ఈరోజు బాబా ఏం చేపిస్తారో ఒక 30 నిమిషాల పాటు మనందరం కూడా శ్రద్ధగా వింటాం. జై బాబా. अवतार मेहर बाबा की जय. శ్రీకాకుళం కేంద్రం సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. 1973-74 సంవత్సరం అప్పుడు మా తండ్రి గారు ఇక్కడ పనిచేసేవారు పద్మనాభం గారు. ఆ రోజుల్లో డాక్టర్ రామచంద్రన్ గారు, ప్రసాదరావు గారు, కామయ్య చెట్టి గారు, సత్యనారాయణ గారు, ఇంకా నాగభూషణ గారు అప్పుడు వాళ్ళలో ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన కనపడుతున్నారు. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే ఆ రోజుల్లో ఆ వాతావరణం అదొక వేరుగా ఉండేది. వాళ్ళతో కలిసి తిరిగినటువంటి ఆ ఆనందపు ఆ స్మృతులన్నీ మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే నేను పుస్తకాలు పిలిచేవాడిని. పుస్తకం ఏదొస్తే ఆ కొత్త పుస్తకం అది చదవడం అలవాటు. అది మన సోదరులు రికార్డింగ్ చేయడం ద్వారా అందరికీ అది అందుబాటులోకి రావడం కూడా జరుగుతూ ఉంది. చాలామంది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి దాన్ని ఆనందిస్తున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక కొత్త పుస్తకం వచ్చిందండి. దాని ముచ్చట్లు ఈవేళ మీతో పంచుకుంటాను. డిఫీటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ ఆ పుస్తకం పేరు. అంటే అదృష్టవంతుడైన బానిసకు తగినట్టుగా ఇరిచి యొక్క జీవితం. 650 పేజీలు పార్ట్ 1. అంటే ఎంత పుస్తకం ప్రస్తుతం పార్ట్ 1 వచ్చింది. అది 650 పేజీలు, 4,500 రూపాయలు. అది చదవడం జరిగింది. దాని నుంచి ప్రేమను బట్టి నాకు చిన్న సిగ్నల్ అయినా దాంట్లో మనందరం చాలా మంది పాత వాళ్ళు ఇరిచి చూశారు కూడా. పేరు మాత్రం మనందరికీ బాబా జీవితంలో దొరుకుతూ ఉంటుంది. అతని జీవితం గురించి అతనికి అసిస్టెంట్గా ఒక ఫ్రెంచ్ అమ్మాయి దివానా ఆవిడ పేరు. ఆవిడ 20 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో వచ్చేసింది ఇక్కడికి. ఆవిడ గిరిచి కూడా పెద్ద అయిపోయాడు. ఆయన బాగోగులన్నీ నువ్వు చూసుకుంటూ ఉండాలి అని అప్పగించారు. ఆయన ఉత్తరాలు రాయాలన్నా ఏం చేయాలన్నా ఆవిడే అని చూసుకుంటూ ఉండేది. ఆవిడ అతనితో అనేక సంవత్సరాల పాటు ఆ జీవితం ఆ బాబాతో ఎలా గడపాలో దగ్గర నుంచి చూసింది ఆవిడ.
అనేక ప్రశ్నలు అతను అడిగేది, అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంది ఆవిడ. అలాగే ఇరిచి మనం అందరూ వెళ్ళినప్పుడు మండలి హాల్లో టాక్స్ మొత్తం ఆవిడ రికార్డ్ చేసి పెట్టుకుంది. ఇరిచి బాబా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ గ్రంథస్థం చేసింది ఆవిడ. ఎంత పుస్తకం అయింది, ఫోటోలతో సహా. అద్భుతం. అంటే ఒక బాబా ప్రేమికుడికి అమృత తుల్యం అన్నమాట. ఎందుకని బాబా యొక్క సందేశాలు మానవుడు ఆచరించగలరా అని కొత్త క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆచరించగలడు అని రోల్ మోడల్స్ ఆయన పెట్టేసి వెళ్ళాడు. అందులో గురించి ఒకటి చూడు, వాడు ఆచరించిన వాడు నీలాంటి మానవుడే, మరి వాడు ఆచరించలేదా అని మనకి చూపించారన్నమాట. తార్కాణము వాళ్ళ జీవితాలు ఎందుకు చదవాలంటే వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా అర్పించి ఆనందంగా ఆయనతోటి సేవ చేస్తూ గడిపేసినటువంటి ధన్య జీవులు వాళ్ళ. ఉదాహరణకు కొత్త వాళ్ళు ఉంటారు. ఎంత ధనవంతుడంటే 1920వ దశకంలో 2 ఎకరాల ఇల్లు నాగపూర్లో ఉండేది. ఇల్లు 2 ఎకరాలు, చుట్టూ ఉద్యానవనాలు, 2 కార్లు ఉండేవి వాళ్ళకి. మొత్తం ఇండియాలోనే 100 మీద ఉండేవేమో కార్లు ఆ రోజుల్లో. వాళ్ళకి 2 కార్లు ఉండేవి. అంత సంపన్నుడు, ఇంటి నిండా పరిచారకులే. నాగపూర్ సిటీలో వీళ్ళ తండ్రి పేరు తెలియని వాడు ఎవ్వడూ లేడు. అటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి సడన్ గా 1938లో బాబా టెలిగ్రామ్ పంపించారు. ఎవరికి? గైమా, ఇతని తల్లి. ఆవిడ బాబా ప్రేమికుడు, తండ్రి బాబా ప్రేమికుడు కాదు. ఈ పిల్లలు కూడా ఇరికి కూడా ఆధ్యాత్మికంగా ఉంటే అతనికి ఏం పెద్దగా కిక్కింది కాదు. ఏదో బాబా అలా వస్తే ఇలాగ అన్ని గొప్ప నుంచి వెళ్ళిపోతూ ఉండేవాట. వీళ్ళింటికి వస్తే అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. బాబా టెలిగ్రామ్ పంపించారు, మీ కొడుకు ఇరిచిని నన్ను పంచగనిలో వచ్చి కలవమన్నారు. వీళ్ళే ఎంత 20 ఏళ్ళ వయసు ఉంటుంది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. జాయిన్ అవ్వాలి ఇతనంటే. ఇంకా 10 రోజులు 15 రోజులు టైం ఉంది. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా పిలిచారు. బాబు ఏమైనా అన్నీ వదిలేసి నా దగ్గరికి వచ్చేయడానికి మీ కుటుంబం రెడీగా ఉందా అని. ఇది బాబా అడిగిన ప్రశ్న. ప్రభు నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. శివా అయితే వచ్చేయండి అన్నాడు. సింపుల్. అతను ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ అడిగింది ఏమైంది అని. ఇలా చెప్పాడు. ఆవిడ భూమి మీద నడవడం మానేసింది. అంత ఆనందం ఆవిడకి. బాబా దగ్గర చనిపోతున్నామా అమ్మ అంత భాషలేదు. సరే నాన్నని అడగమన్నారు ముందు. బాబా నాన్నని అడుగుతా అన్నాడు. నాన్నని అడిగాడు. అతను చాలా పేదవాడు, ఒరిజినల్గా. అని మనకు తెలియదండి, ఈ పుస్తకం ద్వారానే తెలిసింది నాకు. అతను ఒక సంపన్నుడు ఇంటి దగ్గర పనిచేస్తూ యజమానురాలు బట్టలు ఉతికేవాడట. అతను అంత పేదవాడట. కానీ చిన్నతనం నుండి ఇంజనీరింగ్లో ఇంజిన్లు రిపేర్ చేయడంలో చాలా పెద్ద దిట్ట, ఇంట్రెస్ట్ అతనికి. అందుచేత ఒక కోర్స్ ఏదో పాలిటెక్నిక్ లాంటి కోర్స్ ఏదో ఉంటే అది రాయకుండా రాస్తే దానిలో ఫస్ట్ వచ్చాడు. వెంటనే ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తే బాయిలర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ మహారాష్ట్ర అందులో సెలెక్ట్ అయిపోయాడు. అంటే ఆ 2 రెక్కల మీద ఎంత ఆస్తి సంపాదించాడు. నాన్న బాబా ఇలా అడిగాడు, ఏం చేద్దామని అడిగాడు. మీ అమ్మను వీళ్ళు అన్నారు, మీకు ఇష్టం అన్నాడు. ఆనందంగా వెళ్ళిపోతాను. సరే మీకు అందరికీ ఇష్టమైతే మీ ఆనందం ఆయన పాదాల దగ్గరే ఉందంటే నేను అడ్డవరాను అన్నాడు. పాపం హృదయంలోనే బాధంతా దిగమింపుకున్నాడు. 2 రెక్కల మీద సంపాదించిన ఆస్తి బాబా 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చారు. ఆస్తి ఈ అంతకు కొంతగా అమ్మేశారు. చాలా చౌకగా అమ్మేశారు. ఎందుకంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు అప్పుడే నా దగ్గర ఉండదు, మీరు కొనాలి చూడాలి అన్నారు. అన్నాక ఎక్కడో చోటుకుంటూ ఉన్నాను అన్నారు టెంపరీగా. సరే బాబా బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బెంగళూరులో బైరమంగళం ఉంది కదండి, అక్కడ మంచి యువకుడు ఇరిచి ఇతనికి ట్రైనింగ్ మొదలెట్టారు. అక్కడ మాస్టర్ ఆశ్రమం పెట్టారు. మొత్తం నువ్వే చూసుకోవాలన్నాడు. చూసుకుంటూ ఉన్నాడు. ఇతనికి అసలు ఆధ్యాత్మిక ఏమీ తెలియదు. కానీ ఆయన రమ్మని వెళ్ళిపోయాడు. అంతే. వీళ్ళందరికీ ఒక అద్దెలు తీసి పెట్టారు. ఇతనికి 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు.
వీళ్ళ ముగ్గురిని స్కూల్లో జాయిన్ చేశారు. ఇతని తండ్రిని నువ్వు రావద్దన్నాను, నువ్వు ఒక ఏడాది తర్వాత ఎక్కడేవుడు కాను, ఆ ఏడాది తర్వాత నువ్వు రా, ఈ కుటుంబం మాత్రం నాకు వదిలి అంటాడు. బెంగగా వెళ్ళిపోయాడు. బాధ్యులు నమ్మేసి పైకి నన్నుకోమంటున్నాడు ఈయన. వెళ్ళిపోయాడు. సరే వీళ్ళని గిరిజిని గార్డియన్ గా పెట్టారు బాబా. ఈ పిల్లలు ముగ్గురిని జాయిన్ చేశారు. ఒక 10 నెలలంతా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి డేరాలో నడిపోయారు. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉండమన్నారు. ఈ తండ్రికి బెంగ పడుతుంది. దీనికి ఆయన దగ్గర ఉంటూ పద్ధతి, నా దగ్గర లేకుండా చేశాడు, ఆయన దగ్గర కూడా లేకుండా చేశాడు. వీళ్ళని పిల్లల్ని వేసుకుని ఆ ఇరుగు చూస్తే యువకుడు వాడికి ఏం తెలియదు. రొడిపోయాడు, బెంగ పెట్టుకున్నాడు. సరే అతను రిటైర్ అయిపోయాడు. ఏడాది అయిపోయింది. తిరిగి ఆ కుటుంబంతో వచ్చాక బాబా నాకు రామన్నగర్లో ఇక్కడ కదన్నా. ఆ రామన్నగర్లో బాబా డేరాడూరులో ఈ పిల్లల్ని అందరినీ వేసుకుని ఇరిచాము బెంగళూరులో. ఇది పరిస్థితి. సరే వరల్డ్ వార్ ప్రపంచంతో వచ్చేసింది. ఎక్కడ చూసినా న్యూస్ బెంగళూరు చాలా ముఖ్యమైన నగరం కాబట్టి ముందు బెంగళూరు బాంబింగ్ అయిపోతుంది అని న్యూస్ చెప్తున్నారు. ఏం చేయాలి? ఇతనికి బెంగ పడుతుంది. తండ్రి బావ దగ్గర ఉంటే ఓ రక్షణ, నా దగ్గర ఉంటే ఓ రక్షణ, ఎటు కాకుండా పోయి. సరే ఓ టెలిగ్రామ్ వచ్చింది నేర్చుకోవడం. ఉన్నట్టుగా సందేశుకుని నా దగ్గరకు వచ్చేసి డేరాడూన్లో నన్ను చేరుకోండి బాబా టెలిగ్రామ్. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయారు. టీసీలు అప్లై చేశారు. ముగ్గురు పిల్లలకి ఇల్లు యజమాని చెప్పేసాడు, నేను ఖాళీ చేస్తున్నాం, సామాన్లు అనేది సర్దేశాడు. 3 రోజుల్లో మోటా పనులు చదువుకొని 2 ముసలాడు అంటే తల్లి పెద్దమ్మ, ఈ 3 పిల్లలు వీళ్ళు వేసుకొని ఈ సామాన్లన్నీ నెత్తి మీద పెట్టి రైల్వే స్టేషన్కి వచ్చాడు. మొత్తం రైళ్ళన్నీ కూడా సైనికుల్ని చేరవేయడానికే కానీ ప్యాసింజర్ నమ్మని ఎక్కించుకోకపో. ఈ టెలిగ్రామ్ కూడా పెట్టుకున్నాడు. నేను అర్జెంట్గా వచ్చేకున్నాడు. ఈయన ఎలా వెళ్ళిపోవాలి. 6 రోజులు స్టేషన్లోనే పడ్డాడు. మొత్తం మీరు బండి ఎక్కాడు. 5 రైళ్ళు మారి 4 రోజుల తర్వాత రాత్రి 2ంటికి వెళ్ళాడు. అంటే ఎంత దుర్భరమైన జీవితం గడిపారని ఉదాహరణగా చెప్తున్నాను. వీళ్ళు తలుపు కొట్టాడు. బాబా బయటకు వచ్చాడు. ఏంటి అందరినీ తీసుకొచ్చేసేవారు అంటే నా గుండెల మీద పెట్టేస్తావు కొనుపట్లాగా వీళ్ళని అని అడిగిన నిరకాకపోయాడు. ఇది బాబా చూస్తున్నాడు. ఎందుకు వచ్చేసారని అడిగాడు. నువ్వు టెలిగ్రామ్ పంపే కదా. నేను టెలిగ్రామ్ పంపడమే, నేను పంపలేదన్నా. టెలిగ్రామ్ చూపించాను. బాబా చూశాడు. నీకు ఎవరో ఇంజనీరింగ్ సీట్ ఇచ్చిందని అడిగారు బాబా. ఈ టెలిగ్రామ్ రామన్నగారిని చూసింది. కింద చూడు పోస్ట్ ఆఫీస్ రామన్నారు. మీ నాన్న ఇచ్చేది టెలిగ్రామ్ నేరుగా ఇచ్చేది. వెళ్ళిపోయానంటే నాకు సంబంధం లేదన్నా. అలాగే బాబా వీళ్ళంతా పిచ్చోళ్ళకున్నా స్నానం లేదు, 4 రోజులు అయిపోయి తిండి లేదు, నిద్ర లేవు, మాసిపోయిన బట్టలతో ఉన్నారు వీళ్ళంతా. పిల్లలు 2 ఆడవాళ్ళు. సరే వెళ్ళిపోమన్నాడు. అలాగే బాబా ఈ పిల్లలు ఎత్తుకుని మళ్ళీ సామాన్లు సర్దేశాడు. బయటకు వెళ్ళిపోయాడు. ఆ గేటు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చప్పట్లు కొట్టు చూశారు బాబా. సరే వచ్చేసారు కదా ఉండిపోతున్నాడు. ఈ అమ్మాయి ఈ పుస్తకం రాసిన అమ్మాయి ఇరీచిని అడిగింది, మరి అంత చిన్న వయసులో నీకు కోపం రాలేదా? ఎందుకంటే ఆయన రమ్మని ఇంత అన్యాయం కదా, నీ కోపం రాలేదని అడిగింది. నేను చాలా కోప స్వభావం నాది, కానీ ఆయనే నాలో ప్రవేశించి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నా జీవితంలో నేనే సాక్షిని. నాకంత కెపాసిటీ కానీ నేను తప్పు చేస్తానేమో అని ఆయనే జాగ్రత్త పడి ఆయనే నా పాత్ర పోషించుకుంటూ వచ్చాడు. నా చెరి మీది. సరే తొలి రోజుల్లో బాబా దగ్గరికి వచ్చిన తొలి రోజుల్లో మీ అమ్మకి చెప్పులు తెగిపోయి బజార్ నుంచి విష్ణు గారిని వెళ్ళి చెప్పులు తెమ్మని చెప్పు అన్నాడు. విష్ణు మాస్టర్ బజార్కి వెళ్ళి చెప్పులు తెచ్చాడు. బాబా ఇరిచిని పిలిచి ఇన్స్పెక్ట్ చేయాలి, ప్యాకెట్ ఓపెన్ చేసి నీకు ట్రైనింగ్ అన్నాడు. చూసాడు ప్యాకెట్, చూశాడు బాగుందండి. చూసావా? చూశాను బాగుంది, ఇలా పడతా అన్నాడు. ఆ 2 చెప్పులు బయటకు తీశారు. 2 కుడికాలివి. ఏమి చూసేవాడు వాళ్ళ నిర్ఘాంతపోయాడు. ఒకసారి తిరిగి రాసుకున్నాడు. నా ప్రభు ఎంత నిశ్చితంగా చూడగలంటే ఒక్క వీక్షణంతో మొత్తం విశ్వాన్ని స్కాన్ చేసేయగలరు అని తొలిసారిగా
ఇలా చూసి చెప్పాడు బాబా, 2 కుడికాలువే, ఒకటి కుడికాలు ఒకటి ఎడంకాలు ఉండాలి కదా, ఏం చదువుకుంటున్నాడు. అంత నిశ్చితంగా బాబా కళ్ళు పనిచేస్తూ ఉంటే నిర్ఘాంతపోయాడు. నేను చూశాను, నాకేం కనిపించలేదు, నేను ఇలా చూసాను. అంటే అంత స్ట్రిక్ట్గా అంత నిశ్చితంగా ఉంటే కానీ విశ్వాన్ని పరిపాలించలేదు. ఇక చివరికి ఏ స్థాయికి చేరుకున్నాడంటే ఇరిచ్కి జ్వరం వచ్చి తగ్గటం లేదు. చాలా కాలం అయిపోయింది, బాబా దగ్గర ఉన్నాడు 60లో. అహ్మద్ నగర్లో హాస్పిటల్కి వెళ్ళి ఓసారి చూపించుకో, ఇలా జ్వరంతో ఉంటే నా పని ఎలా చేస్తావు నువ్వు అన్నాడు. చూపించుకుంటే టాన్సిల్స్ బాగా ముదిరిపోయి ఆపరేషన్ చేయాలన్నాడు. బాబా దగ్గరికి వచ్చి చెప్పాడు, బాబా ఆపరేషన్ చేయాలంటే చేసుకుంటారా అన్నాడు. వచ్చాడు. ఆ రోజుల్లో పెద్దవాడికి తెలుస్తుంది, ఒక బెలూన్ ఉండేది, ఈథేన్ గ్యాస్ అని ఉండేది. అది ఇలా కొడుతూ ఉండేవారు, లెక్క పెట్టమన్నారు. 1 2 3 4 అని లెక్కలు ఉంటే 10 అంకెలు 12 అంకెలు అయిపోయింది. అన్కాన్షియస్ అయిపోతే సర్జరీ చేసేవారు. ఇది ఆ రోజుల్లో పెద్దవాడికి తెలుస్తుంది. ఇప్పుడంటే మారిపోయినాయి అవన్నీ అంటుంది. సరే, ఇరిచ్ని థియేటర్లో కూర్చోబెట్టారు. ఆ లేడీ డాక్టర్ ఎనెస్థెటిస్ట్, మత్తు మంది ఇచ్చేవాడు లేడీ డాక్టర్. ఆవిడ లెక్క పెట్టింది, 1 నుంచి 100 దాకా అంటే జై బాబా అనుకున్నాడు. 1 2 3 4 100 అయిపోయింది. 100 అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంటున్నాడు. ఆవిడ నిర్గాంతపోయింది. 12 అంకెల తర్వాత ఎవరికైనా అన్కాన్షియస్ అయిపోతాడు, నువ్వేంటి 100 లెక్క పెట్టేసేవాడు అడిగింది. బాబాను తలుచుకుని బాబా పని విషయంలో ఏమర్చడం అనేటువంటిది మాకు ఉండదు. అంటే ఒక దృష్టి సారించామంటే అంతే, అంత అటెన్షన్ పెడితే కానీ బాబా దగ్గర పనిచేయలేము. అంచేత మాకు దుర్లభము, మేము దృష్టి ఏమర్చడం అనేది అవ్వదని చెప్పాడు. ఆవిడకి బాబాకు ఎరిచికి ఉన్న సంబంధం తెలుసు. ఆవిడ అంతే, నాన్న నిన్ను ఎందుకు పంపించాడు, ఆపరేషన్ చేసుకోమని పంపించాడు. కొంచెం సహకరిస్తే, కొంచెం అన్కాన్షియస్ అయితే నా సర్జరీ చేసుకుంటాను. వెంటనే అన్కాన్షియస్ అయిపోయాడు. అంటే ఎంత అంకిత భావం అన్నమాట. ఆవిడ అలా అనగానే అన్కాన్షియస్ అయిపోయాడు. అంత అటెన్షన్ ఆ స్థాయికి చేరుకున్నాడనమాట. అందులో రాసుకుంటాడనమాట. అంటే ప్రభువు ఇచ్చినటువంటి ట్రైనింగ్. ఇంకా ఆ దృష్టి మరచడం కుదరదనమాట. మొట్టమొదటి కాదు, ఏదైనా సరే ఇంకా ఏది చేయలేని పరిస్థితి, ఆ స్థాయికి చేరుకున్నాడు. అలాగే తొలి రోజుల్లోనే బాబా అన్నారు, పిల్లలు చదువుకుంటే పాడైపోద్ది కాబట్టి పూనాలో ఒక అధిబంధాలు ఉండి పిల్లల్ని చదివించుకున్న తర్వాత నేను పిలుస్తాలే అన్నారు. పిలవలేదు. చివరికి బాబా శరీరం ప్రాప్తి చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు నగరాజా. అక్కడే ఉన్నారు. జీవితం అంతా పూనాలో అక్కడ ఉండిపోయారు. బెందరా హౌస్ అనేటువంటి బంగ్లాలో ఉండిపోయారు. ఇరిచిని నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పంపించేవారు. మీ కుటుంబం దగ్గరికి వెళ్ళేవారు. ఈలోగా ఇరిచి కొత్త రోజులే అవన్నీ రాహులి క్యాబిన్లో ఉండేవాడు. వీళ్ళు ఇరిచేవాడు. బాబా దగ్గరికి ఒక మారవాడి వచ్చాడు. వచ్చి, నేను చాలా సమస్య నుంచి బయటపడ్డాను, ఈ డబ్బులు నీకు ఇద్దామని వచ్చాను అని వచ్చాడు. నాకేమో డబ్బులు వద్దాను. ఒక పెద్ద డబ్బు, ఆ రోజుల్లో ఇంతంత నోట్లు ఉండేవి. పాత వాళ్ళు తిరుగుతుంది, 4-5 మడతలు వేసేవారు కరెన్సీ నోట్లు. పెద్ద నోట్లు ఉండేవి, ఇంతంత నోటు గుట్టులాగా ఉండేవన్నమాట. ఇప్పుడులాగా చిన్న చిన్న నోట్లు కాదు. పెద్ద కట్ట పట్టుకొచ్చాయి. ఏ 10,000 అంతో 5,000 పట్టుకొచ్చి బాబా పాదాలను పెడుతుంటే తోసేస్తున్నారు అన్నమాట. వద్దు, ఓ పంచి ఈ కుర్రాడి పాదాలను నువ్వు నమస్కరించి వాడికి ఇచ్చి అన్నాడు. ఇరిచి కంగారు పడ్డాడు. ఇది నాకేమంటాడు, లేదు నీ దగ్గర నుంచి నేను చెప్తాను. సరే, ఇరిచికి పాదాలు నమస్కరించి వెళ్ళిపోయాడు. బాబా అన్నారు, ఆ డబ్బు ఒక బ్యాగులో వేసి నీ మెడలో ఎప్పుడు ఉంచుకో. అది ఒక వ్యక్తి అవసరమైన వాడిని తారసపడతాడు. వాడిని చూడగానే నీకు తెలిసిపోతుంది, వాడికి ఇచ్చే నువ్వు అని చెప్పాడు. ఇది వేసుకుని తిరిగేవాడు పాపం. ఈలాగు తల్లిదండ్రుల దగ్గర పూనా వెళ్ళాడు ఈ బ్యాగ్ వేసుకో. వీళ్ళ తమ్ముడు 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. మేరవాన్ చేసేవాళ్ళ మనందరం చూసాం. మేరాజాలో ఉండేవాడు. అన్న సరదాగా అలా షికారికి తీసుకెళ్ళినాను, పిక్నిక్కి వెళదామని అన్నాడు. సైకిల్ మీద తిరిగి తమ్ముడిని ఎక్కించుకొని అక్కడ దూరంగా ఊరవతల ఒక ప్రాజెక్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాడు.
అక్కడ టీ తాగారు ఇద్దరు. తాగుతూ ఉంటే ఆ దుకాణ యజమాని ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భగవంతుడు ఉన్నాడంటే అనుమానం వచ్చేస్తుంది ఇటువంటి సంఘటన వల్లే అని ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఎంత నిజాయితీ పరుడు, అతని మీద లేనిపోని కుట్రలు చేసి మొత్తానికి అతనికి ప్రమోషన్ తగ్గించి జీతం కట్ చేయించి అతనికి భార్య పిల్లలు దిగి లేని పరిస్థితి ఇచ్చారు అని వెంటనే ఇతనికే ఈ డబ్బు ఇవ్వాలి అని స్ఫురించింది. అడిగాడు, అడ్రస్ ఇమ్మని అడిగాడు. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు వాళ్ళు అన్న. ఆ డ్యామ్ దగ్గర పనిచేస్తారన్న. వెళ్ళాడు. వెళ్తే అతను పిల్లలు వచ్చింది. ఆవిడ పాపం చాలా పెద్ద ఫ్యామిలీకి చెందినలా ఉంది. కానీ చిరిగిన చీర పట్టుకొని, ఏం బాబు అంటే మేము మా అన్నగారు సాయం చేయడానికి పంపించారు, మాకు ఏ సాయాలొద్దు, మేము అప్పుడు చేసలేవు, మేము రోడ్డు మీద పడితే మమ్మల్ని వదిలేండి, మా బతికేది మేము బతుకు. అలా కదమ్మా, మా అన్నగారు అలాంటి వాడు కాదు, బాబా పేరు చెప్పొద్దు అన్నాడు. రేపు పొద్దున్న వస్తాను నేను, ఆ యజమాని ఉండమనండి అని చెప్పాడు. సరే, ఆ పొద్దున్నే వచ్చాడు ఎరిచి. ఇద్దరు మేరవానం, ఇద్దరు ఆ యజమాని ఉన్నాడు. వెంటనే ఆ అమ్మాయిని, 2 కూతుళ్ళు అతనికి, ఆ పిల్లల్ని పిలిచి బతికి నీళ్ళు తెమ్మన్నాడు. అతని పాదాల మీద నీళ్లు పోసేసి వెంటనే తలకే పెట్టేసి డబ్బు చేతులు పెట్టేసి వచ్చేస్తున్నాడు. అతను చెప్పుకుంటున్నాడు. అసలు ఏమిటి మాట్లాడకుండా ఈ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోతా ఉంటే చెప్పాడు, మా అన్నగారి డబ్బు మీకు ఇచ్చేయమన్నాడు, మళ్ళీ మీతో నేను మాట్లాడను, మళ్ళీ రాను నేను, అది మీరు ఏడ్చాడు అన్నాను. పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు, ఈవేళ సూసైడ్ చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకున్నాను, మీరు కనుక రాకపోతే ఈవేళ సూసైడ్ చేసుకునేవాడిని అని చెప్పాడు. వెంటనే ఇది చక్కని వచ్చేసి తమ్ముడితో, ఎక్కడ మాట్లాడేది ఈ విషయము, బాబా ఆర్డర్ ఎక్కడ ఇరిచి చనిపోయే వరకు మేరవాని ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఈ పుస్తకంలో ఈ కథ రాయడం కోసం చెప్పాడు. ఎందుకంటే బాబా చెప్పారట, నేను సృష్టికి తండ్రిని, తండ్రి బిడ్డకు సహాయం చేయడం అతని కర్తవ్యం. దీనికి బ్యానర్ కూడా ఎవడు కూడా, ఏ తండ్రి కూడా కనకొడికి వాడి కష్టంలో డబ్బిస్తే ఎవరైనా బయట చెప్పుకుంటారా, అంచేత ఎవరికి చెప్పకు. బాబా ఎప్పుడు సహాయం చేసినా గుప్తంగానే ఉండే. ఎందుకంటే ఆయన తండ్రి కదా, తండ్రి బిడ్డకి ఇవ్వడం అనేటువంటిది కనీస బాధ్యత, దానికి పబ్లిసిటీ ఉండదు కదా. అంచేత మనకి ఆయనే చేసే సహాయానికి అంత తేడా ఉండేది. అందులో మేరవాన్ చేసిన వాళ్ళ ఈ పుస్తకానికి ముందు మాట రాయమని అడిగింది ఈ అమ్మాయి. చూశాడు ఇదంతా, మా అమ్మ బతుకుంటే నన్ను చంపేసేవాడని చెప్పాడు. ఇలాంటి పుస్తకం తయారు చేస్తే ప్రభువు గురించి రాయాలి కానీ బానిసల గురించి పుస్తకాలు రాయడం ఏమిటి అనేవాటి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన గురించి రాయి, నీ టైం వేస్ట్ చేయకు, నీ జీవితం వృధా చేసుకో, ఆయన గురించి రాయి, మనుషుల గురించి వద్దు అనేవాడు. సో ఆయన లేడు కాబట్టి ఈ విషయాలన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. మరొక గురించి చెప్పిన ఒక ఉదంత, ఇంగ్లాండ్ అమెరికాలో ఒక అమ్మాయి ఉంది, చాలా పొగరపోతుంది, 30 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఇండియా ఒక పని మీద వస్తుంది. ఎవరో ఒక స్వామీజీ యోగా మీద క్లాసెస్ పెడతానని చెన్నైలో ఏదో కోర్సు, 15 రోజులు కోర్సు, దానికి ఏదో 50,000 కట్టమన్నాడు. వీడు కట్టేసింది, టికెట్ కొనుక్కుంది. బాబా ప్రేమికురాలు ఒక ఫ్రెండ్ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను ఇండియా వెళ్తున్నాను, వస్తామని ఇండియా ఇండియా అంటావు కదా, నీకు ఏమైనా పని ఉందా అని. నాకేం పని లేదు, కానీ ఒక్కసారి బొంబాయి ఎయిర్పోర్ట్లో దిగాక ఆమె నాకు ట్యాక్సీ కట్టించుకుని అక్కడ ట్రస్ట్ ఆఫీసర్ ఉంటుంది కింగ్స్ రోడ్లో, అక్కడికి వెళ్ళు కదా. అక్కడ వాళ్ళ సాయం తీసుకుని, సలహా తీసుకుని బాబా సమాధికి వెళ్ళి మా తరఫున ఆయనకి మోకరి వచ్చే. ఆ తర్వాత మెహరాజాలు ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా బాబా మోకరి వచ్చి, నీకు గెలిచిన డబ్బు మేము పే చేసేస్తాం. సరే, ఆవిడకేమో బాబా గురించి ఇంట్రెస్ట్ లేదు. ఆవిడ ఈ ఫ్రెండ్ గురించి వచ్చింది. ఆవిడ వచ్చి ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, ఆటోలో దిగింది. అక్కడ మనీ కూర్చుంది ఆఫీసులో. ఎవరు ఇంగ్లీష్ వాడు పాపం ఆటోలో దిగిందని పరిగెత్తుకు వచ్చింది. ఆవిడ వచ్చి మాట్లాడదాం, ఈ సీట్ అవుతారు బాబా, సో ట్రస్ట్ అని అడిగింది ఆవిడ. అవునండి,
ఇంక ఈవిడేదో జై బాబా అంటే నో జై బాబా బిజినెస్, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ అంటారు. ఎందుకంటే ఆవిడ బాబాలవాడు కాదు, ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ మనీని పక్కకు తప్పుకున్నట్టుగా మాట్లాడుతాడు. పరిగెత్తుకు ఇరిచి వెళ్ళాడు. ఆవిడతో మాట్లాడుకుంటూ ఆవిడ పరిస్థితి వేరుగా ఉంది అని పక్కకి తీసుకొచ్చేసాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగితే ఇలాగా మేనబాబా సమాధి ఎక్కడ, అప్పుడు కట్టించి వెళ్ళిపోన్నారు. ఈ పక్కనే హోటల్ ఉంది, అందులో నువ్వు దిగుడు వెళ్ళమన్నారు. వెళ్ళింది. అక్కడ నాన్నగారు పాత వాళ్ళకి తెలుస్తుంది, బాబాకు అత్యంత ఆప్తుల్లో ఒకడు. అతన్నాడు జై బాబా అని ఈవిని ఆలింగనం. ఎవరు వీళ్ళు అసలు అంత అన్సివిలైజ్డ్ బ్రూట్స్. ఎందుకని చూస్తే మొదలులా ఉన్నాడు. వాళ్ళ వేష భాషలు కూడా ఎన్సెట్లు అవి ఏమైనా మామూలుగా ఉన్నాడు పాపం. ఈ జై బాబా ఏమిటి గౌరవించేసుకోవడం ఏంటి కదా అని ఏం చేయాలి. సరే సమాధి లేదు, ఎంతో అక్కడ లోపలికి వెళ్ళింది. అవి సగం వంగిలో సగం వంగలేదో చిక్కగానే దండం పెట్టేసుకుని వచ్చేసింది ఆవిడ. తినగా ఆ మన్నగారు వచ్చేసి ఆ హోటల్లో ఉంది. మన్నాడు పొద్దున్నే మేరాజాద్ ఆటోలో ఎందుకంటే మరి ఫ్రెండ్కి మాటించింది కదా, మేరాజాద్ ఆటో ఎక్కింది. ఇప్పుడు అనుకోండి నేను ఎడగానే మీరు జై బాబా అంటే మాత్రం నేను వెళ్ళిపోతాను, మాట్లాడగానే మీరు ఎవరు, నేను చూసి ఏదో చూసేసి వెళ్ళిపోతాను నేను అంతే అనుకోండి. అనుకుంట్లోకి గొంతు పనిచేయడం మానేసింటాడు. మాట రావట్లా, కంగారు వచ్చింది. నాకు మాట రావటం లేదని ఏడిచి స్వయంగా చెప్పినటువంటి విషయం అన్నమాట. సరే అక్కడికి వెళ్ళగానే అరువుగా ఉన్నాడు. జై జై ఆలింగనం చెప్పుకున్నాడు. వద్దలకు మాట రావట్లేదు. సరే ఇంకా ఏం చేస్తాం, భరించాలి అనుకుంటే అలా లోపల తీసుకెళ్ళాడు. ఎక్కడ బాబా సోఫా ముందట అనే సౌండ్ చేసింది. చేస్తే లోపల తీసుకెళ్ళాడు. యూ బౌడౌన్ హియర్ అన్నాడు. ఇవి చూసింది, బౌడౌన్ ఏమిటి ఇదంతా నాకెందుకు. సరే పాపం అలోప ఎలాగో ప్రణామం చేయాలో వంగి చూపించాడు. నువ్వు బయటికి వెళ్ళి నేను చూసుకుంటానులే. సరే వచ్చేసాడు. ఇక అలోప ఏం జరిగిందో తెలియదు, ఎవరు లేరు అక్కడ, అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఒక పావుగంట తర్వాత బయట చూస్తే విక్కి ఏడుస్తుంది ఆ అమ్మాయి. సరే వెళ్ళలేదు, సాయంత్రం అయిపోయింది, వెళ్ళలేదు. సరే సాయంత్రం గోహర్ వచ్చింది, ఏదో మాట్లాడదామంటే మాట్లాడలేదు. ఇక వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లవారికప్పుడు వచ్చేసింది, 7 వచ్చేసింది. ఇరిచి మనీ గుర్తుపెట్టారు. ఏమ్మా ఏంటంటే కొంచెం వస్తుంది. అప్పుడు దర్శనం చేసుకున్నామంటే అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, మనం పుణ్యక్షేత్రాలకి ఇలా సమాధులకి వెళితే పుస్తకాలు చదవమని చెప్తారు అందరూ, కానీ ఇక్కడ ఆయన ప్రెజెన్స్ మాట్లాడుతుంది, ఆయన హాజరే నేరుగా హృదయాలతో మాట్లాడుతుంది. నిన్న ఆయన నా హృదయంలో మాట్లాడాడు చెప్పి నేను ఎంతపోయారన్నమాట. ఒక్కసారి ఇంకా నేను చెన్నై క్యాన్సిల్ చేసేసుకుంటాను, ఇక్కడ ఉన్న నాళ్ళు ఇక్కడే ఉంటాను నేను అంటే ఆయనకి చెప్పాడు ప్రభు. ఎలాగో ఒక వ్యక్తి మీద ఆయన కృప కనుక పడితే ఎలాగో జీవితం మార్చేస్తాడు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి అదృష్టం. అది ఉంటే మాత్రం ఎంత దుర్మార్గుడు నువ్వు ఎంత దుష్ట ప్రవర్తన ఉండని మన అర్హతలతోటి సంబంధం లేదు. ఆయన గ్రేసే మన అర్హత, ఆయన కృప అదే మనకి అర్హత అయిపోతుంది అని ఆవిడ వృత్తాంతాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అన్నమాట. అంటే ఎలా మార్చేస్తాడు ఆయన జీవితాన్ని. అయిపోయింది కదా. అంచేత వీలైనంత మంది ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇలాంటి ఎన్నో విషయాలు చాలా మంది పిల్లలకి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ చదువుకోవచ్చు. తప్పకుండా దీన్ని కూడా బుక్ రీడింగ్లో మేము భవిష్యత్తులో కవర్ చేస్తాం. అవతార్ అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఒకసారి ఇలా చెప్పింది, నాకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఉన్నారు, నేను ఇష్టపడే వ్యక్తి ఉన్నారు అంటే ఒక్క ఇరిచే అని చెప్పారు బాబా. అటువంటి ధన్యజీ ఇరిచి ఆయనకి సంబంధించిన
విశేషాలు మనతో ఈరోజు కోట నాగేశ్వర గారితో బాబా మనందరికీ వినింపు చేశారు. కాబట్టి నాగేశ్వర గారు జై బాబా, ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మా కేంద్ర అధ్యక్షులు రంగప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు బాబా విశేషాలు తెలియజేసిన తర్వాత అనౌన్స్మెంట్స్ నామం మోహన్ సార్. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు విన్న తర్వాత మనం ఏం మాట్లాడేవాళ్ళని చెప్పండి. కానీ ఒక విషయం మాత్రం కరెక్ట్. ఈరోజు ఉదయం నుంచి ఎంతవరకు ఎంత చక్కటి ఆనందాన్ని మనం అందరం అనుభవించి ఒక్కొక్కరు చెప్పిన విషయాలన్నీ చూస్తుంటే ఆ బాబా ప్రేమలో మనందరం మునిగిపోయి ఆ ఆనందంలో ఎంతో ఎంతో చక్కగా ఆనందం అనుభవించాం. అది ఈరోజు శాతగిరి ఓపెనింగ్తో పాటు ఇక్కడ కూడా కంటిన్యూస్గా మనకి జరగడం అన్నది అది బాబా మన కోసం ఏర్పాటు చేశాడు. దానికోసమే మాకు గవర్నమెంట్ నుంచి రాష్ట్రం వాళ్ళు కూడా ఈ స్పీచ్ కోసమే ఉండిపోయారు. నిజంగా వాళ్ళ కోసం చెప్పాడు మా విషయాలు అన్నట్టుగా చక్కటి విషయాలు మనం ఇప్పుడు ఈ రీతిగా మనకు తెలియదు. ఈ కొత్త బుక్ కదా, అందుచేత నాగేశ్వర గారు జరగ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ నిన్న మనం చూసా బుక్ ఎవరు మన మెహర్ చూపించారు. అప్పుడు అయితే బుక్ మాకు వస్తుంది అప్పుడే చెప్పాను. అంచేత ఇటువంటి విషయాలు ఎలాగ ట్రాన్స్లేట్ చేస్తారు. మరి కొత్త బుక్ కొనుక్కొని మేము చదవకుండా మీరు చెప్తే చదవడం తోడుగా మాకు లేదు. మీరు చెప్పిన మాత్రం వెంట మాకు అలవాటు అయిపోయింది. మా మార్పు కనుక గాడ్ స్పీచ్ తీసుకున్న అందరి దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి గాడ్ స్పీచ్ మన అందరి దగ్గర ఉంది, లేకపోతే తెలుగు వెర్షన్ ఉంది. అది మన మూర్తి గారు అనే మన అంటే మూర్తి గారు ప్రింట్ చేసింది. అది ఆ బుక్ ఆయన తెలుగులో ఛాలెంజ్ చేశాడు. అది కొంచెం బాగా ఉంది కానీ కొంచెం జటిలైన పదాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ గా అదే గాడ్ స్పీచ్ ని మళ్ళా సరళమైన భాషలో మనందరికీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోలేటటువంటి దీంట్లో పదాలతో ఆ బుక్ మళ్ళా గాడ్ స్పీచ్ అంటే ఏదో పెద్ద భయంకర పుస్తకం మన చదవలో మనకేమో రాదు అన్న భావన అందరిలో ఉంటుంది. అది కాకుండా ఆ పుస్తకాన్ని చదివితే చాలా సులభంగా ఈజీగా అర్థం చేసుకుంటాం. ఆ పదాలు ఒకసారి రెండుసార్లు మనం చూస్తుంటే బాబా ఆత్మ ప్రయాణం గురించి చెప్పిన విషయాలన్నీ వింటుంటే మనం ఆ చదువు చూస్తుంటే పెద్ద కష్టం పడి జాగ్రత్తగా మనం ఇంట్రెస్ట్ ఇస్తుంది చదవాలి. అదేం లేదు, ఆత్మ ప్రయాణం ముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఈ లార్డ్ స్టీవెన్స్ గారు చెప్పారు. వాళ్ళు కోర్టు చేసి మీరేదో గాడ్ స్పీక్ బైబిల్ పెట్టుకుంటారు. ఆయన చెప్తూ ఇదేమీ లేదు, మన ఆత్మ పుట్టిందేంటి చనిపోయే ఆ ప్రయాణమే ఇదంతా, ఇదేమి ఇందులో ఏం లేదు. ఒక ఆత్మ ప్రయాణం భగవంతుడు బయటకు వచ్చి అలా ప్రయాణం చేసి ఈ 7 దశలు అనుభవించి తర్వాత సప్తజ్ఞానం ఈ పునర్జన్మ ప్రక్రియ చేసుకొని తర్వాత ఈ సప్తజ్ఞాన భూమికలు దాటి మళ్ళా భగవంతుడు అయిపోయాడు. ఆ వివరాలన్నీ ఉన్నదే గాడ్ స్పీక్స్. ఇందులో ఏం కష్టం కాదు, చదవండినా అని చెప్పారు. దాన్ని బట్టి ఇప్పుడు మన గాడ్ స్పీక్స్ గ్రంథంలోని ఒక్కసారిగా 2 సార్లు జాగ్రత్తగా పెడితే మేము ఎలాగంటే కొంచెం అవగాహన ఎందుకు వచ్చిందంటే వీడు బుక్స్ ద్వారా ముందు డైలీ చెప్తుండేవారు, తర్వాత ట్రాన్స్లేట్ చేస్తుండేవారు. తర్వాత మనకి ఇక్కడ శ్రీకాకుళంలో మన మాస్టర్ రాజు గారు 2 సార్లు 3 సార్లు చెప్పారు. తర్వాత ఇక్కడ అనకాపల్లిలో జేఈ గారు ట్రాన్స్లేట్ చెప్పారు. ఇవన్నీ అలాగే మనం చదువుకోవడం వల్ల ఒక అవగాహన వస్తుంది. ఆ పుస్తకానికి సరళమైన భాషలో రిలీజ్ చేశారు. ఆ బుక్ మన జూలై 10వ తారీఖునే మెహరాబాద్లో మన ట్రస్ట్ చైర్మన్ గారితో రిలీజ్ చేయబడింది. ఆ బుక్ మన కోట నాగేశ్వరరావు గారి తెలుగు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ బుక్ అంతా కలిసి తయారు చేశారు. మొత్తం టీం నాగేశ్వర గారు మొత్తం ఒక టీం పనిచేసింది. ఆ టీం అందరూ కలిసి తయారు చేశారు. ఆ బుక్ మనకి రెడీగా అవైలబుల్ గా ఉంది. ఎవరికి కావాలన్నా మన రాజు గారు ఇమీడియట్ గా పంపిస్తారు. ఇప్పుడు కావాలన్నా తెలియజేయండి. మన ఏ బుక్ కావాలన్నా రాజు గారు కాంటాక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంటాయి. అంచేత ఎవరికి కావాలన్నా ఏమి లేదు, ఆ పుస్తకం మనం చదువుతామా కాదా కాదు, వీలైన వరకు ఎప్పుడు ఏదో చూడవచ్చు. అది మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం. అది గమనించి ప్రతి వాడు కూడా తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎవరికి కావాలంటే వాళ్ళని గొప్ప మనం అందరూ కలిసి ఒకసారి ఆర్డర్ పెడదాం. మనకి ఎలాగే మన తెలుగు వాళ్ళు చూస్తున్నాయి కదా, మా పెద్దగా ఆర్డర్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. అదే విధంగా ఆ
పుస్తకాలు కూడా ఎవరైనా కావాలని చెప్పండి. అది మేము చదవలేము, కష్టం అనుకోవడం లేదు, అందరి దగ్గర ఉండడం అవసరం. అది కాస్ట్ అది చూసారా ఆ బుక్ 5 ప్రింట్ చేసిన బుక్ చూస్తుంటే 250 రూపాయలు చాలా చీప్ అనిపిస్తుంది. చాలా ప్రమాణంగా ఉంది. నేను తెచ్చిన నా దగ్గర ఉంది కూడా, ఇదే ఉంది కూడా, బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఆ బుక్ తప్పకుండా మనందరం తీసుకుంటాం. ఎవరెవరు కావాలో చెప్పండి, వస్తే మనం తప్పకుండా అవతార్ మెహర్ బాబాకి ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి మాకు మంచి విషయాలు తెలియజేసి మా అందరినీ కూడా ఆ బాబా ప్రేమలో ముంచినందుకు మీ హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వీలైనంత వరకు మళ్ళీ వస్తుండాలని మళ్ళీ కోరుతున్నాను. మన ముఖ్యంగా మన సెక్రటరీ గారు ఆయన తప్ప ఏంటంటే అన్ని సెంటర్లు బాగా వర్క్ చేయాలి, ప్రతి వాళ్ళు బాబా ప్రేమలో చుట్టూ ఎదగాలి, సెంటర్ అన్ని బాగుండాలి ఆయన చాలా కాపాడుతూ చెప్పారు. అది సాధ్యమా సాధ్యం అంటే ఆయనే పెట్టారు. మరి మనం మేము చేస్తాం మా వల్ల అంటే అది సులువైన పని కాదు. మీరు చెప్పారు అనుకున్నంత సులువు అదేం కాదు. ఎవరు వ్యక్తిత్వం వాళ్ళు వ్యక్తిత్వంలోనే బాగా ప్రేమ వేరు, వ్యక్తిత్వం వేరు. ఆ వ్యక్తిత్వం దగ్గర ప్రేమ అంటుంది. నేను చెప్పింది మీరే వినాలి, నువ్వు చెప్పింది నేనే వినాలని వస్తే అది జరగదు. అంచేత అది జరగాలంటే ఆయన కృప ఉండాలి. ఆయన కృప కావాలంటే ముందు ఆయన మీద విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే కేంద్రంలో కూడా సంఘటనలు అవుతాయి, కేంద్రంలో డిస్ప్యూట్స్ కూడా లేకుండా ఉంటాయి, అందరూ కూడా ఆనందంగా వర్క్ చేయగలుగుతాం. అది లోపం ఉన్నదే ఈ కేంద్రంలో ఉంటాయి, దాన్ని కాపాడవలసింది ఆయనే. దానిగా మన ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఇదైతే చెప్పిన విధంగా మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకి వాళ్ళు వినిపించినంత వరకు, మనం ఇప్పుడు ఏంటి ఒక మధ్యవర్తిగా మనం పనిచేసామంటే ఆ మధ్యవర్తి చెప్పిన మాట వాళ్ళు వినగలగాలి. విన్నప్పుడే మనం ఆ మధ్యవర్తిత్వం చేయగలం. మనం మన మాట కనకపోతే మనం చెప్పి ప్రయోజనం ఉండదు. అంచేత అది మీకు మీరు చెప్పక్కర్లేదు, మీరు సీనియర్స్ అందరూ నా అనుభవం పెట్టి నేను చెప్తాను. ప్రయత్నం చేద్దాం. మీకు చెప్పినగా విధంగా మేము మ్యాక్సిమం మీకు కోఆపరేట్ అవతార్ మెహర్ బాబా की जय. ఇక మన కేంద్ర కార్యక్రమాలు నిర్వహిస్తే వచ్చే ఆదివారం నాడు నిర్వహించిన మన సోదరులు ఎం నారాయణరావు గారు పెద్దల వీధి దళితగా గృహంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా ప్రేమికులందరూ హాజరై బాబా వారికి నమస్కరిస్తూ పాల్గొంటున్నారు. వచ్చే ఆదివారం మా ఇంట్లో మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 5 గంటలకి 5:15 బయలుదేరి నగర సంకీర్తన మా ఇంటి దగ్గర హారతి ప్రేయర్తో ముగుస్తుంది. కనుక అందరూ కూడా బాబా వారి ప్రేమను పొందడానికి మా ఇంటికి వచ్చి నగర సంకీర్తనలో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా की जय. ఇక ఈరోజు మన కేంద్ర సభ్యులైన వడ్డీ పశుపతినాథ్ మనందరికీ తెలుసు. వారి తండ్రి గారు కొండలరావు గారు ఈరోజు ఉదయాన్నే బాబాలో ఐక్యమవడం జరిగింది. కాబట్టి మనం కూడా వారి ఆత్మకి సద్గతినివ్వాలని ఒక్క నిమిషం పాటు మనం కూడా బాబాను ప్రార్థిస్తాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అలాగే ఈరోజు మన కేంద్రానికి చేసిన మన కోట నాగేశ్వరరావు గారికి, మెహర్ బాబా గారికి, రమణయ్య రాజు గారికి, అలాగే రామచంద్ర గారికి, మెహర్ సుధాకర్ గారికి కూడా మా శ్రీకాకుళం కేంద్రం తరఫున హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय. నామం మౌనం జై బాబా. अवतार मेहर बाबा की जय. हरि मेहर
అవతార్ మెహర్ బాబా की जय. అనౌన్స్మెంట్ అండి. అవతార్ మెహర్ బాబా బొబ్బిలి కేంద్రం యొక్క 28వ వార్షికోత్సవం వచ్చే ఆదివారం నాడు జరుగుతుంది. ఉదయం 7 గంటల ప్రార్థనతో ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చే ఆదివారం బొబ్బిలి కేంద్రం యొక్క ప్రేమిక సమావేశంలో అందరూ పాల్గొని ప్రీతం బాబా గ్రామశిస్తు పొందలుగా కోరుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. భారత్ जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे नेति वेद पुकारे
Thank you.